ఆచి చికెన్ మసాలా. నిజామాబాద్ కార్పొరేషన్ పీఠం ఎవరిది? అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీ ఒకటైతే మ్యాజిక్ ఫిగర్ దిశగా అడుగులు వేస్తోంది మరో పార్టీ. ఇలా మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఇందూరు రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది. నిజామాబాద్ కార్పొరేషన్ పీఠం పక్కా తమదే అని కాన్ఫిడెంట్ గా ఉంది కాంగ్రెస్. మ్యాజిక్ ఫిగర్ కూడగట్టుకోవడమే కాదు, మేయర్ అభ్యర్థి ఎవరు అన్న దానిపైన కసరత్తు చేస్తోంది. అరవై స్థానాలున్న నిజామాబాద్ కార్పొరేషన్ లో బీజేపీకి 28, కాంగ్రెస్ కు 17, ఎంఐఎం కు 14, బీఆర్ఎస్ కు 1 సీట్ వచ్చింది. అత్యధిక సీట్లు గెలిచినప్పటికీ బీజేపీకి అవకాశాలు లేకపోవడంతో ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ రంగం సిద్ధం చేసుకుంటోంది. అలాగే బీఆర్ఎస్ నుంచి గెలిచిన సభ్యుడు కూడా కాంగ్రెస్ శిబిరానికి వెళ్లాడు. వీటికి తోడు ఎక్స్ ఆఫిషియో రూపంలో కాంగ్రెస్ కు 2 ఓట్లు అదనంగా ఉన్నాయి. దీంతో మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది కాంగ్రెస్. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సొంత జిల్లా కావడంతో నిజామాబాద్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. అయితే గెలుపు కోసం బీఆర్ఎస్ కౌన్సిలర్లను కాంగ్రెస్ కిడ్నాప్ చేసిందని బీజేపీ ఆరోపిస్తుంటే అలాంటిదేం లేదని కొట్టిపాటిస్తుంది కాంగ్రెస్. కిడ్నాప్ కి సంబంధించిన వీడియో అంటూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు ధర్మపురి అరవింద్. టీవీ9 ప్రతినిధి దివాకర్ తో మాట్లాడదాం. దివాకర్, ఇప్పుడు అందరి చూపు ఇందూరు పైనే. అక్కడ పరిణామాలు ఎలా మారుతున్నాయి, ఈక్వేషన్స్ ఎలా మారుతున్నాయి, ఏం జరుగుతోంది? నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై ఇప్పటికే ఫైనల్గా ఒక స్పష్టత వచ్చింది. నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఫుల్ కాన్ఫిడెన్స్లో కనిపిస్తుంది. ఇప్పటికే కావాల్సిన బలాన్ని కూడా కూడబెట్టుకుంది కాంగ్రెస్ పార్టీకి స్వతహాగా వచ్చినటువంటి 17 సీట్లతో పాటు ఎంఐఎంని జతకట్టింది. దాంతోపాటు ఒక బీఆర్ఎస్ ఒకే స్థానంలో గెలిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ప్రస్తుతం కాంగ్రెస్ శిబిరంలోనే ఉన్నారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీకి 2 ఎక్స్ ఆఫీషియో ఓట్లు ఇక్కడ నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్నాయి. ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటు హక్కు ఉన్న వారికి మాత్రమే ఎక్స్ ఆఫీషియల్గా పరిగణిస్తామని చెప్పింది. దీంతో మహేష్ కుమార్ గౌడ్తో పాటు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి వీళ్ళిద్దరికీ ఎక్స్ ఆఫీషియో ఓట్లు ఉన్నట్టు తెలుసు. అంటే మొత్తం కాంగ్రెస్కు ప్రస్తుతానికి మొత్తం అయితే మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేసింది. అటు బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ రెండోసారి కూడా మేయర్ పీఠం చేజారిపోయిందని చెప్పాలి. ఎందుకంటే 28 స్థానాలు గెలుచుకున్నటువంటి బీజేపీకి 3 ఎక్స్ ఆఫీషియో ఓట్లు ఉన్నాయి. ఎంపీ అరవింద్తో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ గుప్తా, అంటే మొత్తం 3 ఎక్స్ ఆఫీషియో ఓట్లు కలిపినా కానీ 31 వద్ద బీజేపీ పార్టీ ఆగిపోతుంది. బీజేపీకి కంటే కాంగ్రెస్ పార్టీకి అధికంగా సీట్లు ఉండడంతో ఖచ్చితంగా తాము మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని చెప్పి కాన్ఫిడెన్స్తో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. మేయర్ అభ్యర్థి విషయంలో కూడా ఇప్పటికే వారు ఒక ఎంపిక విషయంలో కూడా వారు ఒక వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఇంతకుముందు మేయర్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నటువంటి వ్యక్తి 19వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసిన వ్యక్తి ఓడిపోవడంతో మిగతా 4 పేర్లను ఇప్పటికే పరిశీలనలో పెట్టారు. పంచారెడ్డి లలిత, పూజితా గౌడ్తో పాటు మరో 2 పేర్లను కూడా పరిశీలిస్తుంది అధిష్టానం. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతుంది. ఎందుకంటే మేయర్ అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఇప్పుడే బయట పెడితే మేయర్ పదవిని ఆశించినటువంటి ఈ గెలుపొందిన అభ్యర్థుల్లో మిగతా వారు అసంతృప్తికి గురవుతారు. మళ్ళీ వారు చేజారే అవకాశం ఉందని ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతుంది. రేపు నేరుగా హైదరాబాద్ క్యాంపు నుంచి ఇక్కడ జరిగేటువంటి మేయర్ ఎన్నిక జరిగేటువంటి మున్సిపల్ కార్పొరేషన్కు నేరుగా ప్రత్యేక వాహనంలో రానున్నారు. అయితే డిప్యూటీ మేయర్ విషయంలో కూడా ఎంఐఎం పార్టీకి డిప్యూటీ మేయర్ ఇస్తున్నట్లుగా స్పష్టమైంది. దీనికి సంబంధించి దారుసలంలో ఓవైసీ ఒక ప్రకటన కూడా చేశారు. తమ నిజామాబాద్ డిప్యూటీ మేయర్ తమకే వస్తుందని చెప్పి ఆయన ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అయితే బీజేపీ మాత్రం రెండవసారి కూడా మేయర్ పీఠాన్ని చేజార్చుకుంది. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఇదే ఫిగర్ వచ్చింది. బీజేపీకి అప్పుడు కూడా 28 స్థానాలు వచ్చింది. కానీ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ సమీకరణలో భాగంగా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఇప్పుడు కూడా 28 స్థానాలు బీజేపీకి వచ్చినాయి. కానీ మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతుంది. అధికారిక ప్రకటన ఒకటే మిగిలి ఉంది. రేపు ఈ అధికారికంగా మేయర్ ఎన్నిక జరగబోతుంది.
కాస్త ఉత్కంఠగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో జతకట్టడం, బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక అభ్యర్థిని తమ శిబిరంలో చేర్చుకోవడంతో స్పష్టత వచ్చింది. అయితే బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ శిబిరంలో ఉన్నప్పటికీ నేరుగా వచ్చి కాంగ్రెస్కు మద్దతుగా ఓటు వేస్తారా, లేకుంటే ఆయనని ఓటింగ్కు దూరంగా ఉంచుతారా అనే విషయంలో స్పష్టత లేదు. అట్లా ఇచ్చిన పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లు అవుతుంది, లేదంటే నేరుగా వచ్చి కాంగ్రెస్కు ఓటేసినట్టుగా కానీ మద్దతు ఇచ్చినట్లు అవుతుంది. రేపు ఎన్నిక మాత్రం హ్యాండ్ రేసింగ్ పద్ధతిలో జరగనుంది. వీరు అభ్యర్థులందరూ ఎక్స్ అఫిషియో ఓటర్లతో పాటు గెలిచినటువంటి క్యాండిడేట్లు మాత్రమే ఈ మున్సిపల్ కార్యాలయంలోని సెకండ్ ఫ్లోర్లో కాన్ఫరెన్స్ హాల్లో ఇది ఏర్పాటు చేస్తారు. అక్కడికి తీసుకెళ్లి వాళ్ళు చేతులు ఎత్తాల్సి ఉంటుంది. ఎవరైతే మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పేరును, బీజేపీ నుంచి కూడా పేరును ప్రకటిస్తారు. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయని దానిపై అధికారులు స్పష్టత ఇచ్చి అక్కడనే మేయర్, డిప్యూటీ మేయర్లకు అధికారికంగా పత్రాలు అందజేయబోతున్నారు. మొత్తం మీద ఇన్నాళ్ళు ఉత్కంఠభరితంగా సాగినటువంటి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో స్పష్టత వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెన్స్గా ఉంది. అటు బీజేపీ కూడా చివరి వరకు తాము మేయర్ కోసం ప్రయత్నాలు అయితే చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి.